ప్రస్తుత పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో టీటీడీ చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు రోగులను పరీక్షించి వారికి అవసరమైన మందులను ఉచితంగా అందించారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు బర్డ్ హాస్పిటల్ సిబ్బంది అంగీకరించడం అభినందనీయమని ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణయ్య అన్నారు. తిరుమల తిరుపతి బర్డ్స్ హాస్పిటల్, చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా కొన్ని వందలాది మంది ఈ ఆర్థో సమస్యలు ఉన్నటువంటి వారిని పరీక్షించడం, మందులు ఇవ్వటం, దాంతోపాటు సర్జరీస్ అవసరమైనటువంటి వాళ్ళకి సర్జరీస్ ని ప్లాన్ చేయటం మరి జరుగుతుంది. ఇది జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మంది ఆర్థో సమస్యలతో ఎవరైతే చుట్టుపక్కల బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా క్యాంప్ నిర్వహిస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది. జగదీష్ గారితో పాటు వాళ్ళ టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. పేషెంట్లందరినీ కూడా పర్యవేక్షించి వాళ్ళకి తగు సూచనలు ఇచ్చి ఏదైనా ఆపరేషన్ చేయవలసి ఉంటే మళ్ళీ మీరు అక్కడ చేయించుకుంటారని అడిగి వాళ్ళకి అన్ని కూడా సిస్టమేటిక్ గా అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ ప్రారంభించినప్పటి నుంచి మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇంతవరకు 320 పైచిలకు ఈ ఫ్రీ ఆర్థోపెడిక్ క్యాంపులను నిర్వహించడం జరిగింది. దీంట్లో 8 లక్షల మంది పైన భారతదేశ వ్యాప్తంగా పేషెంట్లను పరీక్షించి వారికి అవసరమైన శస్త్రచికిత్సలన్నింటినీ కూడా ఉచితంగా బర్డ్ హాస్పిటల్లో చేయటమే కాకుండా వారి ప్రాంతాల్లో కూడా ఈ శస్త్రచికిత్సలు చేయటం జరుగుతూ వస్తోంది.